సర్జరీ చేయించడానికి అయితే పోతున్నా అనమాట. సో టెన్షన్ అవుతుంది. నిన్నటికెళ్ళి ఏం తినలే నేను. పోతే పుట్టుకుమని పోవాలా. ఇవన్నీ టెన్షన్లు ఇట్లా నొప్పిలు గిప్పిలు పెట్టుకొని మనం బతకలేం. చాలా కష్టం. ఇచ్చేస్తారు అన్నకు రెడీ కట్టారు అంటే లైక్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అన్న ఆపరేషన్ థియేటర్ తెలుసుకోవాలి సర్జరీ. అన్న పేషెన్స్ ఫస్ట్ ఇప్పుడు అడ్మిట్ కాలే హాస్పిటల్. అంతే. ఇది జస్ట్ ఫ్లూయిడ్ ఇస్తున్నా అంతే. ఇక్కడ నొప్పి ఉండదు అసలు. యాక్సిడెంట్ వస్తున్నాడు కదా, ఇదంతా ఫ్లూయిడ్ వస్తుంది. వైట్ అంతా ల్యాబ్లో కూడా వైట్ అంతా కూడా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ అనమాట. అంటే ఇంకెళ్తూ బాగాలేకపోయినా ఇటు వీడియో తీస్తున్నట్టు. అంటే ఇప్పుడు మీ అందరికి ఎంటర్టైన్మెంట్ చేయాలంటే, కానీ ఇది ఎంటర్టైన్మెంట్ కాదు. ఇక మీకు చూపిస్తాను గైస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నిన్న నేను మీకు చూపించలేదు. ఇవన్నీ మొత్తం ఇది ఇంకా ఇట్లా అంటే మొత్తం అదవుతుంది. సో ఈ కాలు కూడా అంతే అయిపోయింది. వీడికైతే ఇంకా డేంజర్గా అనిపిస్తుంది మీకు. వీడికి వెళ్ళి చూడొచ్చు మీరు. సో ఇట్లా అయ్యేసరికి అంటే బ్లాకేజెస్ ఏమో ఈ కాలుకి ఎక్కువ ఉన్నాయి. ఈ కాలుకి వచ్చేసి నాకు బ్లాకేజెస్ నాకు ఈ కాళ్ళు వేస్తలేదు. అంటే ఈ కాలు ఇట్లా పెట్టినా అనుకోండి ఇట్లా అయిపోతుంది. సర్జరీ చేయించడానికి అయితే పోతున్నా అనమాట. సో టెన్షన్ అవుతుంది. నిన్నటికెళ్ళి ఏం తినలే నేను. చాలా మంది మెసేజ్ చేసారు అండ్ చాలా మంది ఇంటికి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇంత నేనేమనుకుంటా అంటే నాకేమైనా అయిపోతే ఎవరు రారేమో అనుకుంటా నేను. సో గైస్ రియల్లీ అంటున్నా, చాలా మంది వచ్చారు ఇంటికి. నాకు టెన్షన్ అవుతుంది ఇప్పుడు. ఆడ ఊగానే నాకు సుధీల్ అంటేనే భయం నాకు మస్తు. సో అది ఆ చిన్నపిల్లలు ఏడుస్తారు ఇప్పుడు, ఆ షాట్ ఉంటుంది అట్లా పరిస్థితి అయిపోయింది. నేను ఏడవైనా ఒక చైర్ పెట్టుకుని తిరుగుతున్నా. ఇదైతే నాకు చాలా కామెడీ అనిపించింది. అంటే ఇంట్లో ఉండి విసుకొస్తుంది. అంటే నేను ఎప్పుడు ఏదో ఒక పని చేసేటోడు నేను. అంటే ఒకటేసారి కాలుకి ఇట్లా అయిపోయేసరికి ఉండలేకపోతున్నా. సో అందుకే నేనేం చేసిన, కాళ్ళలో ఒక కుర్చీ పెట్టుకొని ఏడవైనా ఆడ కుర్చీ పెట్టుకొని కూర్చుంటే నేను మాట్లాడుతున్నా అనమాట. సో గైస్ నిజంగా అంటున్నా, నేను డాక్టర్కి ఏం చెప్పినా తెలుసా, నాకు ఈ నొప్పి బర్దాష్ అయితే లేదు. నా కాలు కట్ చేసి రాట్లు వేసారు అన్న. ఆయన నవ్వుతుండ, అట్లా ఇట్లా వేస్తారు, నీకు చిన్నదే ప్రాబ్లం అది, నేను మంచిగా అయిపోతుంది, టెన్షన్ తీసుకోకు అది ఇది అని చెప్పారు. దగ్గరకు వస్తారు, ఏం టెన్షన్ పడకండి. ఇగో నేను సర్జరీకి పోయే రీజనే ఎందుకంటే జల్దీ రికవర్ కావాలని. ఎందుకంటే ఒక మంచి నుంచోలేకపోతే మాత్రం చాలా కష్టం. నేనని కాదు, నేను బట్టల షాప్లో అయినా పెట్రోల్ పంప్లో అయినా చాలా మంది రోడ్ల మీద నుంచొని పని చేస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఇట్లాంటి వెరికో వింగ్స్ అనేది అట్లాంటివి వస్తాయి. సో పాపం మన దగ్గర ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకోరు, దానివల్ల మంచిది. నాకు ఇన్సూరెన్స్ ఉంది కానీ నేను చేపించి 7 months అవుతుంది. అంటే ఇంతకుముందు ఉండే వాడు నాకు ఒకసారి క్లెయిమ్ చేయలే అని, ఇన్సూరెన్స్ వాళ్ళు మోసం చేస్తారని ఆ ఇన్సూరెన్స్ తీసేసి వేరే ఇన్సూరెన్స్ చేయించిన. ముందు నాకు ఒకసారి చెస్ట్ పెయిన్ వచ్చింది. అంటే దీనివల్లనే నాకు వచ్చాయి. ఎందుకంటే 3 years నేను 3 years నుంచి సఫర్ అవుతున్నా ఈ బాధ. కానీ ఎప్పుడు అంతా పట్టించుకోను. అంటే ఇంజెక్షన్ అంటే భయం, ఇక హాస్పిటల్ ఏం పోతాం రాబోయి అన్నట్టు పోను. సో ఇప్పుడు పోతున్నా, బ్లెస్ చేయండి జల్దీ మంచిగా అయిపోవాలని. హాయ్. సో గైస్ మన సబ్స్క్రైబర్స్ నిజంగా అమ్మ తోడే చెప్తున్నా, నాకు ఇష్టపడ్డట్టు ఎవరికి ఇష్టపడరు. అది ఏమో మన ఏం పుణ్యమో ఏమో కానీ మీరందరూ ఇంతగానం ఇష్టపడతారు. మీద పెంచుకునే కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొమ్మ నండ్రి.
तुम्बा थैंक्स बहुत बहुत शुक्रिया ఏవో పోతే పుట్టుకుమని పోవాలా. ఇవన్నీ టెన్షన్లు ఇట్లా నొప్పిలు గిప్పిలు పెట్టుకొని మనం బతకలేం. చాలా కష్టం. వెళ్ళి నేను హర్షకి థ్యాంక్స్ చెప్పాలా. కట్టపై చూస్తున్నా నాకు చెప్పవన్న అంటే కానీ నిజంగా అంటున్నా, హర్ష వచ్చినప్పటి నుంచి నాకు ఏ పని అయినా ఉండని నాకు చాలా తగ్గుతుంది. నాకు ఇట్లా 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 టీం వర్క్ అందరు చేసిరు అనుకోరి చాలా మంచిగా ఉంటది. వీడు నేను వచ్చే సౌండ్ ని లేచిపోయి కూర్చుంటాడు, లేకపోతే పట్టుకొని ఉంటాడు. గైస్ చలో నేను సర్జరీ ఎట్లయితుంది ఏంది అనేది మీ అందరికి చూపిస్తాం. ఎన్ని రోజులకు పండుగ వచ్చి ఇప్పుడే డాక్టర్తో మాట్లాడినాం. అసలు ప్రొసీజర్ ఏంది, అన్నకి ఏం చేస్తే అదంతా పోతుందని అన్నీ చెప్పిండు. చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ బ్లడ్ టెస్ట్. పాపం అన్న పొద్దు నుంచి ఏం లేదు బ్లడ్ టెస్ట్ కోసము. సో ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అవుతుంది. ఇంజక్షన్ గుర్తు ఉంటే మస్తు నొప్పి ఉంటుంది అన్న. కళ్ళు మూసుకో అన్న. అరే చూడనీయకు. నాకు భయం అవుతుందిరా. చూడకనా నేను అట్లనే అన్న నువ్వు అట్లా చేస్తే నువ్వు అట్లనే చేస్తాను అన్న. ఫ్రీగా కూర్చున్నా చూడక ఇంకా అనుకోండి మీరు రిలాక్స్ జల్లి గుంజు అగా నా గుంజు గుంజు అంటే కాదు చీమ వచ్చినట్లే. సర్జరీకి మొత్తం రెడీ చేస్తారు. సర్జరీకి ఏవైతే యూజ్ చేసే అవన్నీ ఉంటాయి కదా, సిరింజ్లు అవే నానే ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా పెడితే అవన్నీ ఫస్ట్ యూజ్ చేస్తారు. అన్నకి రెడీ పెట్టారు అంటే లైక్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అన్న ఆపరేషన్ థియేటర్ తెలుసుకోవచ్చు సర్జరీ. చాలా మంది ఫోన్లు చేస్తారు, ఆయన ఇంటి దగ్గరికి వస్తారు. నేను ఓకేనే ఇప్పుడు అయిపోతుంది నాది. అయిపోతుంది అంటే సర్జరీ అయిపోతుంది, అది అయిపోతుంది. ఇంటి దగ్గర ఎక్కువ రాకండి, ఏమైనా ఉంటే నేనే చెప్తా. నేను వీళ్ళు వీడియో పెట్టకపోతే చెప్పకపోతుండే. ఇప్పుడు ఇదేంటి అది ఏం పెట్టినానేమో నాకు చాలామంది, నేను అనుకోలేదు ఇంతమంది అది చేస్తారేమో అని, కానీ ఇంతమంది ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీకు ఎప్పుడు మర్చిపో ఇంజక్షన్ వస్తుంది. బాగా విశేషం యాక్చువల్గా గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చేసి మీరు అది తీసేస్తారా? మీరు అది తీసేసి టీషర్ట్ తీసేసేయండి, షార్ట్ తీసేసేయండి. గవర్నమెంట్ ఇంజక్షన్ అంటే గట్టిగా ఎంత నొప్పి అయితే అవుతుంది, గట్టిగా అంటే నొప్పి అయితే అవుతుంది. ఏం కాదు కొంచెం వాడదు. ఈ చిన్న ఫ్లూజులు నొప్పులు ఏమైతే చెప్పు. పట్టుకోవాలి అట్లా తప్పదు. ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చుకోవాలి. అసలు హాస్పిటల్లో ఇంజక్షన్ మరి ఇట్లా అయితే అట్లాంటి అనసీషన్లో వినిపిస్తుంది కదా. మరి ఇంత భయం అనుకోండి నాకు. అక్కడ చూడకన్నా చూస్తే ఎక్కువ నొప్పి అయితే చూస్తే సింగ్ సింగ్ ఏ కదా చిన్నగా చిన్న అయిపోయి
నన్ను పేషెంట్ చేసేసి ఫస్ట్ ఇప్పుడు అడ్మిట్ కాలే హాస్పిటల్ నాకు 7th క్లాస్ వచ్చి పిచ్చి కొంచెం ప్రొసీజర్ గురించి చెప్పచ్చు. సో ఇప్పుడు మనము ఇమ్రాన్ గారికి చేసేది ఎండోవెనస్ లేజర్ ట్రీట్మెంట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనము నాన్ సర్జికల్ వేలో ఇక్కడ కూడా సర్జరీ కోత కుట్టు లేకుండా ఒక చిన్న నీడిల్ మాత్రమే కాళ్ళలో యూజ్ చేసుకుంటూ లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఇదంతా కూడా మనం ఒక స్కాన్లో చూస్తూ చేస్తాము. సో అది చేయడంతో ఏంటంటే మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే రొటీన్ యాక్టివిటీస్కి నెక్స్ట్ డే నుంచి అన్ని యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ కానీ అటువంటిది అయితే అవసరం ఉండదు, రొటీన్ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇది మేజర్ అడ్వాంటేజ్ మనకి ప్రొసీజర్. సర్జరీ ఆపరేషన్ థియేటర్లో ఎట్లా ఉంటారు? కొంచెం పెట్టడం తీసుకో, పెట్టడమే కావాలా. సో ఇప్పుడు మనం డాప్లర్ స్కాన్ చేసుకుంటూ ఈ వెరికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లమ్ని మనము ఎండోవెనస్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. సో ఈ డాప్లర్లో మనము ఎక్కడెక్కడ వెయిన్స్ ప్రాబ్లం ఉందో అదంతా ఒకసారి ముందే ఆల్రెడీ చూసుకుంటాం. బట్ మళ్ళీ సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మళ్ళొకసారి అంతా చూసుకొని దాని ద్వారా లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో దీంట్లో నేను చూసేది ఆ వెయిన్ కోసం ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే మేజర్ వెయిన్ ప్రాబ్లం ఉందో ఆ వెయిన్ కోసం మనం ఇప్పుడు సర్చ్ చేస్తున్నాము. సో ఇది ఆ వెయిన్ అనమాట. ఇప్పుడు ఈ వెయిన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ కలర్ ఇప్పుడు ప్రెస్ చేస్తూ ఉంటే ఏదైతే కంప్రెస్ అవుతూ ఉందో, సో అది వెయిన్ని మనం ఇప్పుడు టార్గెట్ చేస్తూ లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఇది మన తొడ వరకు వెళ్తుందన్నమాట. ఈ వెయిన్ అనేది ఏదైతే ఉందో ఇది థై దగ్గరికి వరకు ఉంటుంది అనమాట ఇది నార్మల్గా. సో ఇది యూజువల్గా కొంతమందికి ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కువ నిల్చుని జాబ్ చేసే వాళ్ళకి కానీ యూజువల్గా ఎక్కువ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ వెయిన్ని మనం దీన్ని జిఎస్టీ అంటాము, గ్రేట్ సఫ్నెస్ వెయిన్. సో దీన్ని మనము ట్రీట్మెంట్ చేస్తాము ఇప్పుడు లేజర్ తోటి. సో ఈ నీడిల్ యూజ్ చేసుకొని మనము ఎట్లయితే గ్లూకోజ్ ఎక్కించినట్టుగానే సేమ్ ఈ నీడిలే యూజ్ చేసుకుంటూ మనము ఆ వెయిన్ అనేది ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఈ వైర్ అనేది యూజ్ చేసుకుంటూ చిన్న వైర్ యూజ్ చేసి మళ్ళీ తీసేస్తాం ఇది. బట్ ఇది IV క్యాన్లకి రీప్లేస్మెంట్ అనమాట మనం, ఎందుకంటే లేజర్ పంపించాలి కాబట్టి ఇది పెట్టేస్తాం. ఇది పెట్టేసిన తర్వాత దీని ద్వారా మనము ఈ లేజర్ అనేది వెయిన్లోకి పంపిస్తాము. ఈ లేజర్ అనేది మనము ఆ వెయిన్లో కూడా పంపించేసి ఆ వెయిన్ అనేది బర్న్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనం ఫస్ట్ నొప్పి కాకుండా ఈ చిన్న నీడిల్ యూజ్ చేసి అనస్థీషియా అనేది ఇస్తాం, లోకల్ అనస్థీషియా ఇచ్చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. లోకల్ అనస్థీషియా ఇస్తున్నాను ఇక్కడ. జస్ట్ చిన్న ప్రిక్ చిమ్మ కొట్టినట్టుగా చిన్న పెయిన్ ఉంటుంది అంతే 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 రైట్. లోకల్ నుంచి చేశాను. సో
మ్యాక్సిమం పెయిన్ అనేది ఉండదు ఇప్పుడు, ఏముండదు, నేను ఒప్పే ఉండదు. బుక్క పట్టుకుంటుంది ఇచ్చేసిండు, ఇంజెక్షన్ ఇచ్చేసిండు. మీరు కదిలేదంటే నాకు చెప్పండి అంత ఒక్కసారి జస్ట్ ఇట్లా, ఓకేనా? సరేనా, స్టార్ట్ చేసుకున్నా. ఇక్కడ పెయిన్ ఉందో తెలుస్తున్నా, ఇప్పుడు పెయిన్ తెలుస్తుందా? ఇక్కడ పెయిన్ తెలుస్తలేదు కదా, ఇక్కడ అనస్థీషియా చేసిన కాబట్టి పెయిన్ తెలియదు ఇక్కడ మీకు, అయినా కూడా కొంచెం కొంచెం తెలుస్తుంది, కొంచెం మైల్డ్గా. సో మీరు అక్కడ చూసినట్టయితే మనం వేలో అప్పుడు పంక్చర్ చేస్తున్నాము. ఏం కాదు, అంతే. చిన్న వైర్ పంపింగ్ చేసి మళ్ళీ తీసేస్తాం వైర్ని. తీసిన పెయిన్ తెలుస్తుందా? ఏం తెలుస్తుంది, అనస్థీషియా ఇచ్చిన కాబట్టి ఇది అయిపోయింది. ఓకే, సో లేజర్. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది ఆ వెయిన్ అనేది బర్న్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఏవైతే నర్వ్స్ ఉంటాయి, వేరే మజిల్స్ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటికి ఎఫెక్ట్ కాకుండా మనము ఒక ఫ్లూయిడ్ లేయర్ అనేది చుట్టూరా, వెయిన్ చుట్టూరా తయారు చేస్తాం. సో ఆ లేయర్ తయారు చేసినప్పుడు ఏంటంటే ఆ హీట్ ఏదైతే జనరేట్ చేస్తారో ఆ హీట్ అనేది మనకి సరౌండింగ్ స్ట్రక్చర్స్కి ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ వెయిన్ వరకే మనము దాని ఆ హీట్ అనేది ఎఫెక్ట్ అయ్యేలాగా చూస్తాం అనమాట. ఇది ట్యూమిసెంట్ అనస్థీషియా అనమాట. సో వెయిన్ చుట్టూరా మనము ఈ నీడల్ ద్వారా ఫ్లూయిడ్ అనేది మనము వెయిన్కి అడ్జసెంట్గా హీట్ అనేది జనరేట్ కాకుండా చుట్టుపక్కల స్ట్రక్చర్స్కి యూజ్ చేసుకుంటూ మనం అనస్థీషియా అనేది ఇస్తాం అన్నమాట. ఇప్పుడు అక్కడ వెయిన్ అనమాట, మాకు బ్రైట్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుందో అది వెయిన్, దాని చుట్టూరా మనం ఫ్లూయిడ్ అనేది ఇస్తున్నాం అన్నమాట. సో అది ఇచ్చినప్పుడు ఏంటంటే అంతే అంతే అయిపోయింది. మరి అన్బేరబుల్ ఉందా పెయిన్? అన్బేరబుల్ ఉందా పెయిన్ అంటున్నా. అనస్థీషియా ఇస్తూ ఉంటాను, మధ్య మధ్యలో అనస్థీషియా ఇస్తూ ఉంటాను. ఆ వెయిన్ ఉంది కదా, ఆ వెయిన్ చుట్టూరా మనకు ఆ బ్లాక్ థింగ్ వస్తుంది, అదంతా మనం ఇచ్చే ఫ్లూయిడ్ అనమాట. కొంచెం వస్తుంది, ఏం కాదు, అది జస్ట్ ఫ్లూయిడ్ అంతే. అది పెయిన్ అని జస్ట్ మనకి ఆ ఫ్యాట్ ప్లేన్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, పక్కకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాలు స్ట్రైట్ పెట్టుకున్నాం, కొంచెం ఏం కాదు. ఇది మామూలు, ఇది చాలా మందికి ఇట్లా చేస్తూ ఉంటాం మనం. ఇది చాలా సింపుల్. ఏం లేదు, అయిపోయింది అయిపోయింది. గట్టిగా ఉన్నట్టు బయట సామాన్ వచ్చినట్టు ఎవరు ఎవరన్నా జస్ట్ లోకల్ అనేది తీసాను మీకు. ఇప్పుడు ఇంకా లేజర్ స్టార్ట్ చేయలేదు మనం, ఓన్లీ ఇప్పుడు లేజర్ పంపించినాం అంతే. అది లేజర్ అనమాట, అది దాని తోటి మనం ఇప్పుడు బర్న్ స్టార్ట్ చేసినాము. 8 వాట్స్లో పెట్టి వెయిన్ అనేది బర్న్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చింటేనేమో మార్నింగ్ టైం వచ్చింటే మంచి అనస్థీషియా చేసి విధాలు చేసుకుంటుండే. రేపు ఇది చేసుకోండి. అయిపోయింది, ఇంకా ఉంది. అప్పుడు అయిపోలేదు, ఇంకా ఇంజక్షన్ కింద ఉంది, ఓన్లీ మోకాల పైన అయింది. ఇంజక్షన్ అయితే ఏం లేవు. ప్యాంటప్ ఇచ్చినా 3 ఇచ్చేసింది సార్, ఇది ఇచ్చేసింది బ్యాలెన్స్. ప్యాంటప్ నేను లోడ్ చేసిన ప్యాంటప్ లోడ్ చేసిన ప్యాంటప్ ఇచ్చేసి మళ్ళీ చేసాను. సో మనం ట్రీట్మెంట్ చేసినాక ఇది చేసాము. ఇదనమాట, దీనికి జస్ట్ బ్యాండేజ్ చేసేసి సరిపోతుంది. ఇది చేద్దాం మరి.
సేమ్ ప్రొసీజర్ దీన్ని కూడా చేసేద్దాం. అయిపోతుంది ఇంకా జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చేసి పంపించేస్తాను అంతే. వీడియో తీసుకో. ఇది జిఎస్వి అంటాం. ఇదే వెయిన్ అనమాట మనకి. అంది కదా బ్లాక్ది కనిపిస్తుందా? అంతా బ్లాక్ ఉంది, కాకపోతే మధ్యలో ఇంకా వైట్ లైన్స్ మధ్యలో బ్లాక్ ఉంది కదా, అదే వెయిన్ అనమాట. సో అదే ప్రాబ్లం ఉన్న వెయిన్ మనకి. ఇప్పుడు నువ్వు పడుకున్నావు కాబట్టి అది కొంచెం చిన్నగా ఉంది, కానీ నువ్వు నిలిచినప్పుడు అది ఇంకా పెద్దగా అవుతుంది. బ్లడ్ నువ్వు నిలిచినప్పుడు ఏంటంటే బ్లడ్ అది దాంట్లో వచ్చి నిలువ ఉండిపోతూ ఉంటుంది కాబట్టి. సో దీంతో ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా వెయిన్ అనమాట. ఇదంతా కూడా కిందికి నీ వరకు వస్తున్నా, నువ్వు నీ దగ్గర వచ్చేసరికి కొంచెం చిన్నగా అయిపోతూ ఉండాలి చూసినా, కానీ నీకు చిన్నగా కావట్లేదు. నీకు అంతే సైజ్ మెయింటైన్ అవుతుంది, పెద్దనే ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేసినామంటే ఇక్కడ నుంచి మోకాల దగ్గర నుంచి మనము ఆ నిడిల్ పెట్టేసి ఇదంతా కూడా వేడిని లోపల లేజర్ పంపించేసి దీన్ని కాల్ చేస్తున్నాం. కొంచెం లూజ్గా పెట్టు, టైట్ మరి టైట్ పెడుతుంటే నేను గట్టి చాప్ వస్తుంది. పుష్. సో ఇదంతా కూడా మనం సర్వాన్ని కనిపిస్తుందా? ఏడవుతుంది బ్లాస్ట్. పుష్ ఇది జస్ట్ ఫ్లూయిడ్ ఇస్తున్నాను అంతే. ఇక్కడ నొప్పి ఉండదు అసలు. యాక్చువల్గా నువ్వు వస్తున్నావు కదా, ఇదంతా ఫ్లూయిడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని వెయిన్ చుట్టూరా మనం కాలుస్తాం కదా, ఆ హీట్ పక్క కూడా పోతుంది. ఆ హీట్ మనం ఒకటి కాల్చినప్పుడు పక్కన కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, ఆ వేడి తగులుతుంది కదా, పక్కన ఏం కావద్దని మనం ఈ ఫ్లూయిడ్ ఇస్తాం అన్నమాట. ఇలా అదే లేజర్ అనమాట. మనం వెయిన్ లోపల లేజర్ ఇది. ఇప్పుడు మూవ్మెంట్ చేస్తున్న విషయంలో అది లేజర్. అది వెయిన్ లోపల ఉంది. మనం చుట్టుపక్కల ఫ్లూయిడ్ ఇచ్చేస్తాం ఇప్పుడు, సో దట్ ఆ హీట్ అనేది పక్కన ఎఫెక్ట్ అవ్వకుండా. సో ఇప్పుడు నేను కాలుస్తున్నాను అంటే అప్లైట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. చేసినప్పుడు ఎట్లా బోన్ అయితే చూడండి. అలా కట్టి పెట్టి సో ఇది వేరే కాలుస్తున్నాను. సో ఇప్పుడు నేను అనస్థీషియా ఇచ్చిన కాబట్టి నీకు పెయిన్ అంత తీయట్లేదు. మామూలుగా అయితే పెయిన్ చాలా ఉంటుంది. అది బెస్ట్ తినగా లేజర్ అయిపోయింది. కొన్ని ఇంజెక్షన్ చిన్న కొంచెం. సో ఇంతసేపు మనం చేసింది లేజర్తో పాటు మనం దీనికి ఏంటంటే మనము ఫోమ్ ఫిజియోథెరపీ అని ఇంకో ప్రొసీజర్ కూడా చేస్తాం అనమాట. సో దీంట్లో ఏంటంటే మనము స్మాల్ వెయిన్స్ అన్నిటికీ లేజర్ చేయలేము కాబట్టి, ఎందుకంటే అన్నిటికీ లేజర్ చేస్తే స్కిన్ బర్న్స్ అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, పెయిన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే చిన్న వెయిన్స్ ఏవైతే మనకి చర్మం మీద కనిపించే వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెయిన్స్కి మాత్రం మనం ఈ ఫోమ్ ఫిజియోథెరపీ అని ఒక ప్రొసీజర్ చేస్తాం. సో ఇదొక సెట్రాల్ అని, సోడియం టెట్రాడికల్ సల్ఫేట్ అని ఇదొక డ్రగ్. దీంతో ఏం చేస్తామంటే ఇది ఒక స్క్లెరోజెంట్ అనమాట. స్క్లెరోజెంట్ అంటే ఎట్లయితే లేజర్ చేసిందో వెయిన్ గట్టిగా ఎలాగ చేసిందో ఇది జస్ట్ మనము ఈ డ్రగ్ తోటి ఆ చిన్న వెయిన్స్ కూడా గట్టిగా అయిపోయేలాగా చేస్తాం. సో ఇట్లా దీన్ని మనం ఫోమ్ లాగా కన్వర్ట్ చేస్తాం దీన్ని. సో ఈ ఫోమ్ని మనము చిన్న డోసెస్ ఎక్కడైతే వెయిన్స్ బాగా కనిపిస్తున్నాయో అక్కడ ఇంజెక్షన్ ఇచ్చేసి వాటిని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఇంజెక్షన్ దీనిలో పెట్టేస్తాయి. ఇట్లా ఫోల్డ్ చేసుకో సైడ్ కదా. ఈ కాలు ఫస్ట్ ఏ కాలు? ఈ కాలు పట్టుకున్నట్టు సరే ఇట్లా ఫోల్డ్ చేసుకో. ఇట్లా కొంచెం ఇట్లా లెగ్ స్ట్రైట్ పెట్టేసుకున్నాను. ఫ్రీ పెట్టుకున్నాను. ఎట్లా ఇక్కడ ఇస్తే ఏమైతే లేజర్ అంటే కాళ్ళు కొంచెం మొద్దు వారినట్టుగా అయిపోయింది. ఇక్కడ ఇస్తే
ఇప్పుడు సైజ్ ఏం పెద్ద లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఉన్నాయి అనిపిస్తుంది రైట్ బ్లాక్ దాంట్లోకి మనుషులు పడుకో పడుతుందా అట్లా ఉంటారు పడుకో నీకు కనిపిస్తున్న నొప్పి ఎక్కువైపోయింది చూసే నొప్పి ఉండదు చూస్తున్నప్పుడు ఇందాక అది వేయించుకోలేదు వస్తుంది నేరలు కూడా వైట్ అంతా కూడా అనిపిస్తుంది అవుతుంది సో ఆ వెయిన్ అంతా కూడా మనము ఇంజెక్షన్ ఇచ్చాక స్ప్రెడ్ చేస్తాం మొత్తం ఇదంతా చేస్తాం నీడింగ్ అంటాం దీన్ని సో ఇదంతా కూడా మనం ఒక దగ్గర ఇస్తే మొత్తం చుట్టుపక్కల ఎక్కడెక్కడ వేయించినాయో అన్నింటిలో కూడా సర్క్యులేషన్ జరిగి మనం ఇక్కడ మాకు చేసినప్పుడు కంప్రెషన్ ఆ వెయిన్ అంతా కూడా ఆ డ్రగ్ అనేది వెళ్ళిపోయి గట్టి అయిపోతుంది అన్నమాట సరే తర్వాత ఒకసేపు పడుకుంటే అది చేద్దాం ఏం కాదు వెళ్ళొచ్చాను పడుకోండి చూస్తాం ఫైనల్ అయితే మొత్తం డిస్ప్లేలో చూసినా నేను అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది ఆల్మోస్ట్ నేను నిన్న చూసిన దానికి ఇవాళకి ట్రీట్మెంట్ అయిన తర్వాత అన్నీ క్లియర్ అయిపోయింది అనమాట సో ఇంకా 2 డేస్లో నేను మొత్తం ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను నాకు ఎట్లా ఫీల్ అవుతుంది ఏంటంటే సో ప్రజెంట్ అయితే అంత నొప్పి లేకుండా అంటే ఇంజెక్షన్ ఇవ్వచ్చు కానీ నేనే వద్దు అని చెప్పిన సో అయినంత వరకు ఆడాడ ఇంజెక్షన్ ఇచ్చారు అండ్ ఏంటంటే మన సర్వీస్ మంచిగా ఉంది మెయిన్ మనకు కావాల్సింది చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా ఇక బయట హాస్పిటల్ అంటే అంత పట్టించుకోరు మెయిన్ నాకు మంచి అంటే మంచి సర్వీస్ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ చేసారు మెయిన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచిగా అనిపించింది ఒక ఫ్రెండ్ సో గైస్ మీకు ఈ లొకేషన్ కూడా నేను చెప్తా మీకు ఫుల్ డీటెయిల్స్ నేను కింద అంటే నేను ఇప్పుడు వీడియోలోనే చూపిస్తా నేను డీటెయిల్స్ మర్చిపోతా సో కింద పోతున్నప్పుడు ఏడుంది హాస్పిటల్ ఏంది అనేది మొత్తం లొకేషన్ మొత్తం చూపిస్తాం మీకు ఇన్ కేస్ ఇట్లాంటివి మీకు ఏమైనా ఉంటే అండ్ చాలా తక్కువ రేట్లో అవుతుంది మీకు అట్లా ఏమైనా ఉంటే నేను మీకు కింద డీటెయిల్స్ అయితే ఇస్తా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రావచ్చు ఎటు పోకండి ఇంటారండి ఇటు వస్తే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది బయట ఒక రేట్ చెప్పారు ఈడ ఒక రేట్ ఉంది సో దాన్ని బట్టి నేను ఇటే వచ్చేసిన ప్రొసీజర్ మనం ఇప్పుడు ఇమ్రాన్కి వచ్చేసి మనము లోకల్ అనస్థీషియాలో చేసాం అన్నమాట సో లోకల్ అనస్థీషియాలో అడ్వాంటేజెస్ ఏంటంటే బేసికల్లీ మనము డైరెక్ట్గా ఆపరేషన్ టేబుల్ మీద నుంచి నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట కాకపోతే ఏంటంటే మనం స్టార్టింగ్లో కొంచెం ఆ పెయిన్స్ అనేవి ఉంటాయి వాటి కోసం లోకల్ అనస్థీషియా ఇస్తాము ఎంత ఇచ్చినా కూడా కొంచెం మైల్డ్ పెయిన్స్ అనేవి ఉంటాయి అది ఒక్కటి టాలరేట్ చేయగలిగితే కనుక చాలా అంటే లైక్ మీకు ఆపరేషన్ టేబుల్ మీద నుంచి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాకింగ్లోనే ఇంటికి వెళ్ళిపోతారు దీనికి ఇంకో ఆప్షన్ కూడా ఏంటంటే మనం స్పైనల్ అనస్థీషియా చేస్తాము అంటే సో దట్ మీకు 2 కాళ్ళు కూడా ఎటువంటి సెన్సేషన్స్ తెలియదు ఆ సెన్సేషన్స్ తెలియనప్పుడు ఏంటంటే మాకు కొంచెం ఈజీ అయిపోతుంది ప్రొసీజర్ అనేది లైక్ మీకు ఎటువంటి పెయిన్ ఉండదు బాధ ఉండదు కాబట్టి మేము కూడా చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది సో దీంట్లో ఏంటంటే మేము లోకల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం టైం తీసుకొని ఇబ్బంది కాకుండా పేషెంట్ని కొంచెం కంఫర్ట్ జోన్లో తీసుకొని టైం అయితే నాకు నేను ఎప్పుడు చెప్తే అప్పుడే చేసాను అంటే ఈ కాలం అయిపోయిన తర్వాత నేనే కొంచెం టైం కావాలి అది అంటే నా గురించి వెయిట్ చేసాను చాలాసేపు తర్వాత చేసాను అంటే నేనే చెప్పిన ఆగమని పెయిన్ ఎక్కువ పెయిన్ ఎక్కువ ఉంటుంది అనుకొని ఆగమంటే నాకు జల్దీ అయిపోవాల్సింది ఇంకా 1/2 అవర్ 45 మినిట్స్ ఎక్కువ తీసుకుని చేసాను నేను చేయించుకుంది నోవా డయాగ్నోస్టిక్స్ అనమాట సో నా కాలం ఇవన్నీ ఉంటుంది ఆల్మోస్ట్ సో ఇది వీడియోలో ఇది పెట్టేస్తే మీకు అడ్రస్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట సో నాకు డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెడతా నాకు మంచి సర్వీస్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు చూసుకోవడం అయితే మన ఇంట్లోకి మనం ఎట్లా చూసుకుంటాం అట్లా చూసుకోరు
సో గైస్ ఇంకా ఇట్లాంటి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి చేస్తారు? మేజర్గా వెరికో విన్సే ఎక్కువ చేస్తారు అనమాట. ఇంకా ఏమైనా ఉన్నాయా? అదొకటే ఉంది. సో గైస్ ఎవరికైనా ఏమైనా ఉంటే రండి.